ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రావిటీ మీదే ఈ ఫస్ట్ సెగ్మెంట్గా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కృష్ణా రివర్ నుంచి ఏదైతే 6 లిఫ్టుల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది రెండవ సెగ్మెంట్ కింద. అదేవిధంగా మూడవది ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి 3 లిఫ్టులతోటి అదేవిధంగా 2 టన్నెల్స్ తోటి బనకచెర్ల ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడ వరకు కూడా చేస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే బొల్లాపల్లి రిజర్వాయర్ ఉందో అది సహజ సిద్ధమైనటువంటి రిజర్వాయర్. ఇది ఏదైతే పోలవరం బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి బ్రీఫ్ నోట్ అని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే ఇటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దయవుంచి అందరూ కూడా గమనించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈ బనకచెర్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు లోతుగా గనక పరిశీలిస్తే ఒక విషయం పూర్తిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ యొక్క ఆరోపణల మీద ఉన్నటువంటి చూస్తే సాంకేతిక అంశాల మీద కంటే కూడా రాజకీయాల మీదే వారి శ్రద్ధ, దృష్టి, తపన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచెర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఈరోజు మరి ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి అటువంటి ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులు ఏవైతే ఉన్నాయో మరి ఈ అనుమతుల మీద కూడా వాళ్ళు అసత్యాలు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచెర్లకు సంబంధించి మరి ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో వాస్తవాలు చూస్తే మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి. ఇక్కడెక్కడ కూడా ఎటువంటి అనుమానాలకి కూడా తావు లేదు. దానిలో భాగంగానే ఏదైతే 2025 సంవత్సరం మొన్ననే మే 22వ తేదీనే ఈ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక సిడబ్ల్యూసి కూడా సమర్పించడం జరిగింది. ఏదైతే ఆ సిడబ్ల్యూసి మనం సమర్పించినటువంటి ప్రాథమిక నివేదికను ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా ఆ డిపిఆర్ను కూడా ఆ సిడబ్ల్యూసికి సమర్పించడం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న మాట్లాడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి ఎక్కడ ఏ రకంగా ఆమోదం లేకుండా డిపిఆర్ని ఎట్లా సబ్మిట్ చేస్తామని అంటూ ఉన్నారు. ఏ విధమైనటువంటి అనుమానాలు ఎవరికి అవసరం లేదు. ప్రాథమిక నివేదికను ఆమోదించిన తర్వాతే ఈ డిపిఆర్ను కూడా మన సిడబ్ల్యూసికి సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే పర్యావరణ శాఖకు సంబంధించి కూడా ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఆర్ ఏదైతే ఉందో దీన్ని ఆమోదం కోసం కూడా ఈ యొక్క పర్యావరణ శాఖ కూడా ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అనే విషయాన్ని కూడా మీ ద్వారా, అంటే ఈ రకంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా నిబంధనల ప్రకారమే ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మరి ఈ యొక్క జలదోపిడి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలదోపిడికి పాల్పడుతూ ఉంది. ఎగువనున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి కళ్ళకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఏదైతే నిబంధనలకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయలేకపోతుంది అని ఇటువంటి విమర్శలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దయవుంచి అటువంటి వారి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజకీయపరమైన విమర్శలుగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాం, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదు. ఇది చాలా క్లియర్గా అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది థాయిలాండ్ రాష్ట్రం. ఇది అంటే ఈ యొక్క గోదావరికి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఇది థాయిలాండ్ రాష్ట్రం. అటువంటి థాయిలాండ్ రాష్ట్రం అయినటువంటి గోదావరి నది మీకు కూడా తెలుసు, ఈవేళ భారతదేశంలోనే అతి పెద్ద నదుల్లో రెండవ నది గోదావరి నది అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు.
ఈ గోదావరి నది కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తూ ఉంటాయి. గోదావరి ఉగ్ర రూపం ఏంటో ప్రత్యక్షంగా మన రాష్ట్ర ప్రజలు ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అని కూడా మీ అందరికి తెలియజేస్తూ, అటువంటి ఉగ్ర రూపమైనటువంటి గోదావరి వరదల యొక్క తీవ్రత కానీ, ఆ గోదావరి వరదల వల్ల వచ్చేటువంటి నష్టం కానీ, ఆ గోదావరి వరదల వచ్చేటువంటి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ అన్నీ కూడా ఎవరు భరిస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే భరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రకంగా అన్ని కష్టాలు కూడా భరించవలసినటువంటి చివరి రాష్ట్రానికి ఆ యొక్క వరద జలాలను కూడా మరి ఉపయోగించుకోవడం అనేది ఇది సహజ న్యాయపరమైనటువంటి హక్కు. ఇది ఎందుకంటే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, ఇంత తీవ్రత ఏదైతే అనుభవిస్తున్నామో ఆ రకంగా ఆ హక్కు, ఆ వరద జలాలను ఉపయోగించుకునేటువంటి హక్కు కూడా సహజ న్యాయపరమైన హక్కు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఈ రకంగా దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, అట్టడుగున మరి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎగువ రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కానీ, అదేవిధంగా ఎగువ రాష్ట్రాల యొక్క న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే ఈ వరద జలాలను బనకచర్ల ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటున్నాము అనే విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుచేత ఇది ఏ ఎగువ రాష్ట్రానికి మరి ఇది వ్యతిరేకంగా కాదు, నష్టం చేకూర్చేది కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించాలని చెప్పేసి కూడా మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈ రకంగా ఉన్నటువంటి గోదావరి వరద జలాలు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇందాక కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు. ఇది 50 సంవత్సరాల చరిత్ర వరుసగా చూసినా కూడా 3000. ఒక్క సంవత్సరం అయితే 7000 టీఎంసీల నీరు కూడా సముద్రంలో కలిసినటువంటి రోజులు ఉన్నాయి. ఏదో గోదావరిలో ఒక్కొక్క సంవత్సరం 7000 టీఎంసీలు. ఈరోజు కూడా మీ అందరికీ తెలుసు, ఇంకా వర్షాకాలం ఇంకా ప్రారంభం కాల పూర్తిగా అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా గోదావరిలో ఇప్పుడు మీరు పోలవరం పోయినా, ధవళేశ్వరంకి పోయినా సరే ఈ రోజుకి కూడా 20,000 30,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతుంది, ఇంకా వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందే. అదే మీరు కృష్ణానదిని చూసుకోండి, ఇంకా ఆలమెట్టి కానీ, ఇంకా నారాయణపూర్ కానీ, ఇంకా శ్రీశైలం కానీ, ఇంకా నాగార్జున సాగర్ కానీ, ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి ఈ పక్కన కృష్ణానది. కానీ ఈవేళ గోదావరి చూస్తే ఈరోజు అప్పుడే 20,000 30,000 క్యూసెక్కులు సముద్రంలో పోతూ ఉంది. సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుంది. ఈవేళ యొక్క గోదావరి నుంచినటువంటి నీరు దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు 50 లక్షలు. ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కుల నీరు కూడా ప్రవహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నది గోదావరి. మీ అందరికీ తెలుసు, ఆ రోజు 1986 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే ఆ రోజు 20 రోజులు గోదావరి జిల్లాలంతా కూడా, అంటే దగ్గర దగ్గర 1 కోటి మంది ప్రజలు 20-30 రోజులు ఆ వరద నీటిలో ఉన్నాం. ఆ రోజు మీ అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి, మనందరం కూడా గమనించినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా వరద జలాలు అని అంటే ఏదైతే పోలవరం దగ్గర లభ్యమయ్యేటువంటి గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాము అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా మరి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ